పవన్ కళ్యాణ్ పాత్ర ఏపీ రాజకీయాలలో వారు ఉప ముఖ్యమంత్రిగా అవును. అంతకుముందు యాత్రలు చేసి ఉన్నారు కదా. ఈ ఏడాదిన్నర అయింది వాళ్ళు అక్కడ అధికారంలోకి వచ్చి. తాను ప్రశ్నించిన వాటికి సమాధానం ఇప్పుడు చూపిస్తున్నారు అక్కడ ఏపీలో. ఏడాదిన్నర కాలేదులేండి, ఇంకా 10 నెలలు దాటింది. 10 నెలల ఏడాది 10 నెలలు దాటింది. ఇక్కడ ఇక్కడ ఏడాదిన్నర. కాబట్టి అక్కడ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలేవి నిలబెట్టుకునే ప్రయత్నము చేయట్లేదు. అంటే ఉచిత బస్సుకు సంబంధించి మొన్నే ఒక ఇష్యూ జరిగింది. వీళ్ళు ఉచిత బస్సు ఇవ్వాలి అనుకున్నారు, కానీ ఆ ఉచిత బస్సుని జిల్లా వరకు పరిమితం చేయాలి. ఏ జిల్లాకు ఆ జిల్లాలో మాత్రమే తిరగాలి. బయట జిల్లాలకు వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి ఆలోచన అని ఒక ఆలోచన చేశారు. అంటే జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇచ్చినప్పుడు ఏ ఏరియాకైతే ఇస్తారో ఆ జిల్లాలో ఫ్రీగా తిరగచ్చు. అవును. బయటకు వెళ్ళాలంటే కొంచెం కన్సిడరేషన్తో ధర తగ్గించి తీసుకుంటారు. అవును. అది కూడా లేదు వాళ్ళకి. పూర్తి ఫేర్ కట్టాలి బయటకు వెళ్ళాలంటే. రెండోది, ఇప్పుడు జిల్లాలు చిన్నవైనాయి. ఒకప్పుడు కృష్ణా జిల్లా ఇప్పుడు 2 జిల్లాలైంది. గుంటూరు జిల్లా 3 జిల్లాలైంది. అంటే ఆ ప్రాంతంలోనే ఇప్పుడు గుంటూరు నుంచి బాపట్ల వెళ్ళాలని ఒక ఆవిడ అనుకుంటే, ఒక మహిళ అనుకుంటే టికెట్ కొనుక్కుని తీరాలి. ఆ పరిస్థితి. అక్కడి నుంచి గురజాలో మరొక చోటుకి వెళ్ళాలనుకున్నా టికెట్ కొనుక్కోవాలి. అంటే మీ జిల్లా పరిధిలో ఉంటే మాత్రమే మీకు ఉచిత బస్సు. ఇలాంటి పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం నడుస్తోంది. జనంలో వ్యతిరేకత ఉంది, అక్కడ మొదలైంది. అప్పుడే మొదలైంది. ఈరోజు వరకు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల తాలూకా ఆనవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇంతకు ముందు ఇంటికి పెన్షన్ వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి జనాలు నెమ్మదిగా ఆలోచనలో పడుతున్నారు, ఎందుకు ఈ భారాన్ని భుజానేసుకున్నామని. కాబట్టి ఆ ఫీలింగ్ కొంతమందిలో ఉంది. పబ్లికే అనుకుంటారు, ఎందుకు ఈ భారాన్ని భుజాన్ని వేసుకున్నామని జనం అనుకుంటున్నారు. ఈ మధ్య జరిగినటువంటి అరెస్టుల సందర్భంగా కొన్ని ఛానల్స్, కొన్ని మైకులు జనం ముందుకు వెళ్ళినప్పుడు సాధారణ ప్రజలు మేము పరిపాలన చేయమని వాళ్ళకి అధికారం ఇచ్చాము, కానీ వీళ్ళు ఈ అరెస్టుల మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఈ అరెస్టులు, కేసుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది మాకేమిటి ప్రయోజనం దానివలన? మాకు ఇచ్చిన హామీలు అమలు చేయమనండి. సూపర్ 6 అని చెప్పాడు ఆయన. వాటిలో ఏ ఒక్కటే అమలుకు నోచుకోలేదు. అమలు అవుతాయనే ఆశ కూడా మాకు నెమ్మదిగా అడుగంటుతోంది. అలాగే గతంలో ఉన్నటువంటి కనీసపు అవకాశాలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఉపాధి అవకాశాలు అన్నారు, ఎక్కడా ఏమీ మొదలు కాలేదు. అలాగే రాజధాని అని చెప్పారు, రాజధానిలో కూడా యాక్టివిటీ మొదలు కాలేదు. రియల్ ఎస్టేట్ మాత్రమే నడుస్తోంది. రియల్ ఎస్టేటు భూములకి ధరలకు రెక్కలు రావడం తప్ప ఇంకే రకమైనటువంటి అభివృద్ధి మాకు కనిపించడం లేదు. మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారా లేదా? మీరు చెప్పినటువంటి మాటలన్నీ నిలబెట్టుకుంటారా లేదా? దాని గురించి చెప్పండి. ధరలు పెరిగిపోతున్నాయి దారుణంగా. దాన్ని కట్టడి చేసే పనిలో ప్రభుత్వం అసలు కనీసపు ఆలోచన చేయటం లేదు. ఏమిటి మాకు ఈ ప్రభుత్వం, మేము ఎందుకు భుజాన్ని వేసుకున్నామని మాట్లాడుతున్నారు పబ్లిక్. ఈ కేసుల విషయం ఏమిటి? కేసులు ఏమో చాలా ఓపెన్గా అందరికీ తెలుసు కదా. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నాయి అవి. వేధింపులు అంటే ఏ లెవెల్లో వేధిస్తున్నారంటే ఒకే అంశం మీద ఒక 20 ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారు. మనోభావాలు గాయపడ్డాయి, ఈ మనోభావాలు గాయపడినాయని చెప్పి ప్రైవేటు కేసులు పెడుతున్నారు. ఈ ప్రైవేటు కేసుల మీద పోలీసులు చాలా భీభత్సమైనటువంటి యాక్టివిటీతో స్పందిస్తున్నారు. స్పందించి వెంటనే వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి పట్టుకొచ్చేసి ప్రతి ఊరి నుంచి ఒక పీటీ వారెంట్, ఎక్కడైతే కేసులు పెట్టారో అక్కడి నుంచి ఒక్కొక్క పీటీ వారెంట్ ఇష్యూ చేయించి వాళ్ళని జైలు తిప్పుతున్నారు. జైళ్ళు, కోర్టులు తిప్పేస్తున్నారు. పోసాని కృష్ణమురళి తిరుగుడు చూసాం మనం. ఆయన చివరికి జడ్జి గారి ముందు నేను తిరగలేకపోతున్నాను అని చెప్పి మొరపెట్టుకున్నాడు. హైకోర్టు కూడా ఒకే కేసు, ఒకే అంశం మీద ఇన్ని చోట్ల కేసులు పెట్టడం అవసరమా అని హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి అది కండిషన్. అలాగే రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఒక నోటీస్ సర్వ్ చేశారు ఆయనకు ఆల్రెడీ. అదే కేసు ఇంకొక 5-6 ఏరియాల్లో ఉంది. అలాగే 2019లో ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయింది, అమ్మరాజ్యంలో అని. నిజానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనేది టైటిల్.
సెన్సార్ వాళ్ళు సజెషన్ మేరకు టైటిల్ మార్చారు. మార్చినప్పటికీ అది మా మనోభావాలు గాయపరిచింది అని చెప్పి కేసులు పెట్టారు. ఏది 2019 సినిమా, అది పెద్దగా ఆడను కూడా ఆడలేదు. ఆ సినిమా మనోభావాలు గాయపరిచిందని చెప్పి కేసులు పెట్టి ఆయన్ని వేధించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది కూడా ఒక 10 చోట్ల కేసులు పెట్టించి, దీన్ని ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపర్ మెకానిజం కనబట్టలేదు. అంటే ఒక రకంగా ఆయన ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేయవలసిన పని ఏమిటంటే, ఇలాగే మనోభావాలు గాయపరచడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేశారు. ఎవరిని? జగన్న? వైఎస్ఆర్సీపీ క్యాడర్ మనోభావాలు దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కదా. పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకుని మైక్ ముందు చెప్పు ప్రదర్శించి కొడతాను నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ క్యాడర్ని, నాయకుల్ని కూడా. ఆ వీడియో ఉంది లైవ్లోనే యూట్యూబ్లో. కాబట్టి అది మనోభావాలను గాయపరిచిందని చెప్పి కేసులు పెట్టాలిగా. వీళ్ళు ఎలాగైతే 10 చోట్ల 30 చోట్ల కేసులు పెడుతున్నారు, అలాగే వీళ్ళు కూడా మొత్తం రాష్ట్రం అంతా కేసులు పెడితే మరి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసి పోసారిని తిప్పినట్టు తిప్పగలరా? తిప్పలేనప్పుడు ఆయన్ని తిప్పే రైట్ ఎవరిచ్చారు? అది ఒకటి. అయ్యన్న పాత్రుడు సాక్షాత్తు ఇప్పుడు స్పీకర్ ఆయన, వారు బూతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిన వీడియోస్ లైవ్లోనే ఉన్నాయి. మరి దానికి సంబంధించి మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టాలి కదా. అలాగే వైఎస్ భారత్కి, అవినాష్కి ఏదో ఉందని చెప్పి ప్రచారం చేస్తూ కొన్ని వీడియోలు కొంతమంది మాట్లాడారు ఓపెన్గానే. మరి ఆ వీడియోలు, అలాగే స్కిట్లు చేశారు, వందలాది స్కిట్లు చేశారు. స్కిట్లు కూడా చేసిందా? స్కిట్లు చేశారు, వాటిని విపరీతంగా జనంలోకి పంపు చేశారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోయి జైల్లో తన సభ్యులతో కూర్చొని మాట్లాడుకోవటం ఎలా ఉంటుంది అని కూడా ఒక స్కిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. వివేకం అనే పేరుతో ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాలు ప్రొజెక్ట్ అయ్యేలాగా చేశారు. అది ఎవరు తీశారో, దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా, టైటిల్స్ లేకుండా దాన్ని యూట్యూబ్లో పెట్టారు. అలాగే రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి సీఎం చైర్లో కూర్చుని ఆయన టేబుల్ కింద గొడ్డలు ఉంటుంది, గొడ్డలు తీసి నరికేస్తాడు. ఏది బాబాయ్ హత్య జరుగుతున్న ప్రచారం జగనే చంపాడని చెప్పి సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది, సినిమా రిలీజ్ అయింది. 2 రోజులు 3 రోజులు ఆడింది ఆ సినిమా. కాబట్టి ఇవన్నీ మనోభావాలు గాయపరిచి ఉండాలిగా వైసీపీ క్యాడర్కి. వాళ్ళు కూడా స్టేట్ అంతా కేసులు పెట్టాలిగా. ప్రైవేట్ కేసులు పెట్టించి, బాబు మీరు వాళ్ళు పెట్టిన ప్రైవేట్ కేసులకు ఎలా స్పందిస్తున్నారో అలాగే స్పందించండి, మేం చెప్పిన వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపలేయండి, వాళ్ళని కూడా పీటీ వారెంట్లతో తిప్పండి అని చెప్పి వీళ్ళు ధర్నాకి, రాస్తారోకోకి దిగాలి కదా. కేసులు పెడితే ఓకే, లేకపోతే కేసులు పెట్టే వరకు వీళ్ళు ఆందోళన కార్యక్రమం కొనసాగించాల్సిన బాధ్యత ఉంది కదా. అది ఒక్కటే సెటరైట్ చేస్తుంది పరిస్థితిని. అప్పటి వరకు ఈ ప్రతీకార దాడులు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రోగ్రాం తీసుకునే మూడ్లో జగన్మోహన్ రెడ్డి కనిపించట్లా. ఎందుకు అంటే, ఇక్కడ ఏదన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ఇది బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద అనేది ఒక డౌట్ ఏదో ఉన్నట్టుంది. ఓకే 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 పైన ఏమన్నా ఇబ్బంది అయితే పైనుంచేనే? పైనుంచి వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కండిషన్ కంట్రోల్డ్ బై బీజేపీ. కేవలం వీళ్ళు మాత్రమే ఇక్కడ మనకి వేరువేరుగా కనిపిస్తున్నారు, కానీ అందరూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా జాతీయ స్థాయిలోనే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా బీజేపీ రెగ్యులేట్ చేస్తోందేమో అని అనుమానం వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఒకే పార్టీ ఎట్లా సాధ్యం? అది ఒకే దేశం. హైపోథెటికల్ కాదు ఇది, హైపోథెటికల్ కాదు మీరు అనేది. అలా అనిపిస్తోంది, కానీ పరిస్థితి చూస్తే ఈ డౌట్, ఇది డౌటే. అంటే కంట్రోల్డ్ బై. కానీ ఇక్కడ ఎస్ ఓకే అనుకుంది. అంటే మీకు అట్లా అనిపిస్తున్న ఒక ఆలోచన మీకు అట్లా వచ్చింది? అట్లా నాకు అనిపిస్తోంది వాతావరణం చూస్తే. మొన్న ఢిల్లీ ఎన్నికలు చూసాం, వాళ్ళు వ్యవహరించిన తీరు చూసాం కాంగ్రెస్ పార్టీ. అలాగే మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మజ్లిస్ ఇవన్నీ కూడా బీజేపీ కంట్రోల్లో నడుస్తున్నాయి.
అలాగే అన్ని పార్టీలని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.